Hello everyone, good morning. Welcome back to my channel. This is Hyper Motor signing in today. So ee roju video lo fishing Vizag fishing harbor gurinchi chupistanu and ikkada fishes etla తీసుకుంటే బెస్ట్ అని చెప్తాను and ఎట్లా తీసుకోవాలని కూడా చెప్తాను. ఎంత బార్గెన్ చేయొచ్చు కూడా చూపిస్తాను ఈ వీడియోలో and సీ ఫిషెస్ పర్టికులర్గా ఏవేవి ఉంటాయో అవి కూడా చూపిస్తాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫిషింగ్ హార్బర్ ఆఫ్ వైజాగ్. ఆ బోట్లలో ఫిషింగ్ చేసి వస్తారు, ఎవరు వారు వెళ్ళి తీసుకోవాలన్నట్టు ఇలా బాక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. 700 అంటే అన్ని సెగ్రిగేట్ చేసి అమ్ముతారు మంచిగా. డిఫరెంట్ మిక్స్ కొట్టి ఉన్నాయి, ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. పారా ఫిష్ అనుకుంటా ఇది పెద్దది. అన్న ఎట్లా ఇస్తారన్న ఫిష్ ఎట్లా ఇస్తారు? ఇండివిజువల్గా ఇస్తారా? రెడ్ ఫిష్ 700 రెడ్ ఫిష్ ఇవ్వరా? కేజీ లెక్క ఇవ్వరా? ఇక్కడ ఎక్కడ ఇస్తారు? అటు సైడ్ వెళ్ళా? వీళ్ళందరూ రీసేలర్లే. రెడ్ ఫిష్ ఎట్లా ఇస్తారమ్మా మా వాళ్ళ? కిలో లెక్క అయితే కిలో లెక్క ఏం రేట్ ఉంది ఈ ఫిష్? 200. క్రాబ్స్, ఇవి క్రాబ్స్, అవి స్క్విడ్ అంటారు. పెద్ద సైజ్ ఫిష్. చిన్న లాబ్స్టర్ ఎట్లన్నా? ఎట్లా రేటు? 600. ఎట్లన్నా 100? బాస్కెట్ 800 ఇవన్నీ. బాస్కెట్ 800? కాదు 100. ఏం చేప అన్న ఇది? షీలా. ఓకే, అదేనా? ఓకే. రెడ్ ప్రాన్స్ ఎట్లా? రెడ్ ప్రాన్స్ బాస్కెట్ ఎట్లా అన్న అది? 1400. వస్తాం, మళ్ళీ వస్తాం. నీళ్ళు 1000 రూపాయలు. బాబు ఇదండి 50 కావాలంటే వీళ్ళకి.
ఈల్ ఫిష్ సో ఈ లైన్స్కి వస్తే అన్నీ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి స్మాల్ స్కేల్. లాస్ట్లో వస్తే డ్రై ఫిషెస్ ఉన్నాయి. ఈ మార్కెట్కి అటుపక్కకి వెళ్తే కిలో లెక్క ఇట్లా ఇస్తారు. బట్ ఈ లేన్ ఏదైతే ఉందో ఆ లేన్లో మొత్తం బాస్కెట్ తీసుకోవాలి. ఒక 4-5 మెంబర్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి బాస్కెట్ తీసుకుంటే మంచిగా తీసుకోవచ్చు ఫిష్. తక్కువలో నీట్గా వస్తుంది. బట్ 1 డే బిఫోర్ మనం హైదరాబాద్కి వెళ్ళేటట్టు అయితే తీసుకుంటే వెళ్ళొచ్చు. క్రాబ్స్ సార్టింగ్, క్రాబ్స్ సార్ట్ అవుట్ చేస్తారు. అదేంది ఆక్టోపసా? ఓహో, ఆక్టోపస్ కూడా ఉంది. ఎక్కడ ఉంటాయి పెద్ద చేపలు? ఏడి ఆఫీస్ ఉంది కదా, ఏడి ఆఫీస్ పక్కన అమ్ముతారు. అచ్చా, అది హార్బర్ టైప్లోనా మార్కెట్ టైప్? అది ఎర్లీ మార్నింగ్ 5 o'clock మార్కెట్. రోజు ఉంటుందా? సండేనా? రోజు బయట నుంచి వస్తాయి, బయట నుంచి సేల్ చేస్తారు. ఇక్కడ రావా పెద్ద చేపలు? ఇక్కడ రావు. బోట్లో వస్తే ఎప్పుడో ఒక కోన దొరుకుతాయి అంతే, లేదు అక్కడే. సో ఇక్కడ 2-3 చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఫిషింగ్ హార్బర్లో అయితే ఓన్లీ స్మాల్ ఫిషెస్ మాత్రమే దొరుకుతాయి అన్నట్టు. పెద్ద ఫిషెస్ అయితే ఆపోజిట్లో ఏదో మార్కెట్ ఉందంటే అక్కడ దొరుకుతాయని చెప్పారు. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock అట్లా వస్తే ఇంకా మంచి ఫిషెస్ దొరుకుతాయంట. ఆల్మోస్ట్ 7 అవుతుంది నేను వచ్చేసరికి. 7 o'clockకి చిన్న ఫిషెస్ ఉన్నాయి. ప్లస్ బాస్కెట్ తీసుకుంటే మనకు బెనిఫిట్ అన్నట్టు, బయట ఇండివిజువల్గా తీసుకునే దానికన్నా. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి ఎవరైనా. బాస్కెట్ అవునా? 650 క్రాబ్స్ బాస్కెట్ మొత్తం. మన సైడ్ అయితే 1 kilo కూడా రాదు, 650కి. పూరా మిక్స్. మ్యాక్సిమం రెడ్ ఫిషెస్ ఉన్నాయి, చిన్న. ఏం ఫిష్ అన్నా అది? ఇక్కడ పెద్ద చేపలు దొరకవా? పెద్ద దొరకవా ఇక్కడ? ఎటువైపు? ఇప్పుడు ఉంటాయా? ఎప్పుడు ఉంటాయి మామూలుగా? భలే ఉన్నాయి పెట్టుబడి చేపలు. ట్యూనా అనుకుంటా, చిన్న ట్యూనా.
వందలా ఇవి ఎంత ఉంటాయి ఏవి అవి 2000 వెయిట్ వెయిట్ రేట్ 5 కిలో 5 కిలోలు వస్తాయి ఏడమ్మా సైడు సో అటు సైడ్ వెళ్తే కేజెస్ లెక్క ఇస్తారు. నవ్వు నవ్వు ఏం చేప అదే అలాగున్నా మనకు ఎలాగున్నా పర్లేదు ఇది అలా ఏమొస్తుంది ఏం చేప అనేది అదే తర్లవ పారా తర్లవ కొంచెం కనుక్కుంటారండి బస్సు ఉందా లేదా ఇండివిజువల్గా ఇస్తారన్నా లేదంటే మొత్తం తీసుకోవాలా? మొత్తం తీసుకోవాలా? ఎట్లా అన్నా మొత్తం? మొత్తం 1 కేజీ మొత్తం వాళ్ళకి చెప్పలేదు. కేజీలకి ఇస్తారా? 200 పడుతుంది. కేజీ 200. ఈ పెద్ద చేపలు ఉంటాయి కదా ఉన్నావా ఇక్కడ? పెద్ద చేపలు ఉంటాయి కదా ఒక 5 కేజీలు 10 కేజీలు ఉంటాయి. సాయంత్రం పూట వస్తాయి. ఎట్ సైడ్ వస్తుంది? ఇక్కడికి వస్తాయి మార్కెట్ సాయంత్రం బాగా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ దిస్ ఈస్ హైబ్రిడ్ మోటో సైనింగ్ అవుట్ టుడే.